So today we are going to learn about the reverse array in Python. This looks like a very simple question, but interviewers expect the optimal approach only. So today we will reverse an array in Python using the two pointers technique. So we are having the two methods. One is the colon minus one, and another one is the two pointers method. So it's a very important video. So don't skip the video. Watch till the end. సో ఇక్కడ మనకు అరేస్ ఇస్తాడు. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని లైక్ డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక అరేస్ని ఇచ్చేసి దాన్ని రివర్స్ చేయమని చెప్పి అంటారు. సో మీరు గనక -1 అని చెప్పి యూజ్ చేస్తే దానికి మనకు అవుట్‌పుట్ వస్తది. బట్ దట్ ఈస్ నాట్ ద ఆప్టిమల్ వే. దట్ ఈస్ నాట్ ద గుడ్ వే టు రివర్స్ ద అరే. సో ఒకవేళ మీరు గనక అలా రాస్తే మీకు కోడింగ్ రాదు అని చెప్పి పాయింట్‌లో వెళ్తారు. కాబట్టి మీరు ::-1 అనే మెథడ్ యూజ్ చేయకండి. అది కూడా చూపిస్తాను. బట్ మీరు యూజ్ చేయాల్సింది మనం 2 పాయింటర్స్ మెథడ్స్ యూజ్ చేయండి. దాంతోటి లైక్ స్వాప్ చేసుకోవడము, రివర్స్ చేసుకోవడం అది చూద్దాము. బట్ డోంట్ యూజ్ ద ::-1. Okay, so let's do the coding here. So I'm taking the array. So each and every question please write it in the functions only. Don't write the like raw code. Okay, so function మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు def అనే కీవర్డ్ యూజ్ చేయాలి కదా. సో def is a keyword to create the function, and the function name is the arr అని చెప్పి ఇస్తున్నాను. సో we are passing the array again, that is the ar అని చెప్పి ఇస్తున్నాను. Okay, so next is the colon. నెక్స్ట్ వన్ ఇస్ ద సో ఐఎమ్ గోయింగ్ టు ఇక్కడ నాకు 2 పాయింటర్స్ కావాలని చెప్పా కదా. సో 1 పాయింటర్ విచ్ ఇండికేట్స్ ద 0th ఇండెక్స్ అండ్ ద అనదర్ పాయింటర్ విచ్ ఇండికేట్స్ ద లాస్ట్ ఇండెక్స్ n-1 ఇండెక్స్. ఓకేనా. సో తర్వాత మనం లైక్ ఫస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ రెండు స్వాప్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ అండ్ లాస్ట్ సెకండ్ ఇండెక్స్ మనకు స్వాప్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకు లైక్ ఫస్ట్ ఇండెక్స్ నేను ఎఫ్ అని చెప్పి ఇస్తున్నాను. డిఫాల్ట్గా నేను 0 తీసుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి l ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ అరే -1 తీసుకుంటున్నాను. ఓకేనా. సో లెన్ ఆఫ్ అరే ఏఆర్ -1 చెప్పి తీసుకుంటున్నాను. సో ద లాస్ట్ ఇండెక్స్ విల్ స్టోర్ ఇన్ ద ఎల్ వేరియబుల్ అండ్ ద ఫస్ట్ ఇండెక్స్ 0th ఇండెక్స్ విల్ స్టోర్ ఇన్ ద ఎఫ్ వేరియబుల్. ఓకే, సో నౌ ఐ వాంట్ టు చెక్ ద వైల్ లూప్. ఓకే, సో వైల్ ఎఫ్ లెస్ దాన్ ఎల్. ఓకే, ఎప్పుడైతే ఇది ట్రూ అవుతున్న కొద్దీ నాకు స్వాప్ జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో నాకు వైల్ లూప్ నుంచి బ్రేక్ అయిపోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఫర్ లూప్ నేను యూజ్ చేస్తలేను. ఐఎమ్ యూజింగ్ ద వైల్ లూప్ ఓన్లీ. సో హౌ టు స్వాప్ ద టూ వేరియబుల్స్ అంటే సో మన అరే నేమ్ ఏంటిది ఏఆర్ కదా. సో ఏఆర్ లోపల ఫస్ట్ ఇండెక్స్, ఓకే, ఫస్ట్ ఇండెక్స్ కామా ఏఆర్ ఆఫ్ ద లాస్ట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఏఆర్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ కామా ఏఆర్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్. అంటే ఫస్ట్ ఇండెక్స్ లోపల నాకు లాస్ట్ ఇండెక్స్ వాల్యూ రావాలి అండ్ లాస్ట్ ఇండెక్స్ లోపల నాకు ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ వెళ్ళాలి. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇక్కడ 0th ఇండెక్స్ అని చెప్పి. ఓకే, సో తర్వాత ఫస్ట్ స్వాపింగ్ జరిగిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఫ్రమ్ 0 టు ద 1 అండ్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఫ్రమ్ ద n-1 టు n-2. ఓకే, సో ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ఎఫ్ని నేను ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎఫ్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అండ్ ఎల్ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇక్కడ నేను ఎఫ్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ ఎల్ని నేను డిక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఈ రెండు స్వాప్ అవ్వాలి. నెక్స్ట్ ఆ రెండు స్వాప్ అవ్వాలి. ఎప్పటి వరకు ఎఫ్ అనేది నాకు ఎల్ కంటే నాకు లైక్ స్మాల్ వాల్యూ ఉండాలి. అంతవరకు నాకు స్వాప్ అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే నాకు వైల్ లూప్ అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నాకు ప్రింట్ అయిపోవాలి. ఏం ప్రింట్ అయిపోవాలి? మన ఒరిజినల్ అరే అనేది ప్రింట్ అయిపోవాలి. ఓకే, సో ఆఫ్టర్ రైటింగ్ ద ఫంక్షన్ వీ హ్యావ్ టు call the function, then only the function will works. What is our function name? arr, and we have to pass the ar. What is this ar? So we have to give the ar here. సో ఇక్కడ మనం ar ని ఇవ్వాలి, అరే ఇవ్వాలి మనం ఇక్కడ. లెట్స్ టేక్ ద అరే హియర్. సో ar ఈక్వల్స్ టు విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ 1 2 3 4 5 6 అని చెప్పి సమ్ ర్యాండమ్ వాల్యూ లైక్ వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఐ రన్ దిస్ హియర్, సో ఐ విల్ గెట్ ద 6 5 4 3 2 1 రివర్స్ అయింది కదా. ఇదే మనకు ఆప్టిమల్ వాల్యూ, ఆప్టిమల్ వే టు రివర్స్ అయిన అరే. ఓకేనా. అంతేగాని ::1 తోటి మనకు ఆన్సర్ వస్తుంది. బట్ అక్కడ మీరు గనక అలా రాస్తే మీకు కోడింగ్ రాదు అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇలానే రాయండి. సో లెట్స్ చెక్ ద ::1 ఆల్సో. సో ఇది మొత్తం నేను కమెంట్లో పెట్టిస్తున్నాను. వెయిట్ ఎ మూమెంట్. Ctrl+Z, కంట్రోల్ బ్యాక్స్లాష్, యా డన్. సో ఇక్కడ నేను మొత్తం కమెంట్లో పెట్టేశాను కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ ఏఆర్ ఆఫ్ ::1 అని చెప్పి ఇక్కడ ఇచ్చేది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో ఇఫ్ ఐ రన్ దిస్ నౌ,
again I got the same output only, but this is not the correct way, this is not the optimized way to reverse an array. ఓకేనా? సో మనకు ప్రాపర్గా కోడ్ రాయాలి కాబట్టి మనం 2 పాయింట్స్ తోటే రివర్స్ చేయండి, ఇది మ్యాండేటరీ ఇది. ఓకే, సో నౌ లుక్ అట్ అబౌట్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. మీరు ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూలో ఏదైనా ఒక కోడ్ రాశారు అంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టైమ్ అండ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఏదైనా మీరు కోడ్ రాశారు అంటే ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ మనకు రివర్స్ చేస్తున్న అరేలో సో ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ వస్తుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆప్టిమల్ ఇంటర్వ్యూ సొల్యూషన్. ఓకే, సో ఇలానే మీరు లైక్ ప్రతి ఒక్క కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు కనుక కోడింగ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి అంటే లీడ్ కోడ్లోనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే లీడ్ కోడ్లో అది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కంపేర్ చేసుకుంటుంది. ఒక క్వశ్చన్కి ఎంతైతే టైం కాంప్లెక్సిటీ ఉండాలో అంత టైం కాంప్లెక్సిటీ మాత్రం తీసుకుంటుంది. ఒకవేళ ఆ టైం కాంప్లెక్సిటీ కంటే కొంచెం ఎక్కువ పోయిందంటే మీరు రాసిన కోడ్ మొత్తం రాంగ్ రాంగ్ అవుతుంది. సో టైం లైక్ టెస్ట్ కేసెస్ అనేది పాస్ అవ్వవు. కాబట్టి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ప్రాక్టీస్ అవ్వాలంటే లీడ్ కోడ్లోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రివర్సింగ్ ద అరే. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్స్. In the next video, we will learn rotate array and handle edges like k greater than n. So don't skip the next video also.